అదే నేను गावों में ममाग्रत संतु गावों में संतु पृष्ठत गावों में नित्यम वसाम्य सर्वदेव देवी सर्वदेवैरलंकृते मातर्मवाभिरविष्टु శ్రీ గురుభ్యో నమః. గోవు పాదములు పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశకంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కరేనుగా పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టు సప్త సాగరాలు గోమయము శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక 90 కోటి ఋషులు మొగము తోక 90 కోటి ఋషులు కొమ్ములు కోటి గుళ్ళు మొగము చేస్తా వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంఖానాదములు దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి నాలుక దేవేని భార్య శచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీ మహావిష్ణు భార్య శ్రీలక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపము ఎలాగ పోవును కృష్ణ అంటే పొద్దున లేచి గోమాత్యము పఠించుకుంటే సకల పాపములు పరిహారమగును. అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారము దొంగిలించిన పాపము ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారమగును. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు జన్మాంతరం 5వ తనం ఇచ్చినట్లు 100 గోవులు దానము చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబొట్లు చూడట్లు తీరునం కనకాంబరాలతో కదులుతూ తులాభారాలతో తులతూ తన భర్తను తలుచుకొని తన పుత్ర పుత్రికా పౌత్రులను తలుచుకొని మిత్ర బంధువులను లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. అవిడ నుండి కుంకుమ అక్షంతలు గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ఇనుప ముక్కు కాకులను వెనక్కు పంపేసి మండే ప్రకారాన్ని చూసుకొని దిగి వైకుంఠది. విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యం ఇప్పటికీ ముత్తైద భాగ్యం ప్రసాదించు గోమాత. గుడి వెనకాల